మళ్ళీ టెండర్లు మళ్ళీ కమిషన్లు అంటూ శాశ్వత హైకోర్టు అసెంబ్లీ భవనాల నిర్మాణంలో సర్కార్ పెద్దల స్కెచ్ ముందే నిర్ణయించిన సంస్థలకి టెండర్లు దక్కేలా వ్యూహం 2 టెండర్లు 2 సంస్థలు బిడ్ల దాఖలు హైకోర్టు భవనాల కాంట్రాక్ట్ 924 కోట్లు అసెంబ్లీ భవనాల కాంట్రాక్ట్ విలువ 724 కోట్లు అధిక ధరల కోర్టు ఖజానాపై 100 కోట్ల భారం తద్వారా భారీగా కమిషన్లు దండుకునేలా ఎత్తుగా ఇప్పటికే తాత్కాలిక అసెంబ్లీ హైకోర్టుల కోసం 100 కోట్ల వృధా అప్పుగా తెచ్చిన నిధులను దుర్వినియోగం చేస్తున్నట్టు సర్వత్రా విమర్శలు. అంటే అప్పు చేసి ఇల్లు కట్టుకోవాలంటే మీరైతే ఏం చేస్తారు? నలుగురితో మాట్లాడి ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ఒకేసారి ఇల్లు కట్టిస్తారా, లేక తొలుత తాత్కాలికంగా ఇల్లు కట్టించి ఆ తర్వాత శాశ్వతంగా మరో ఇల్లు కట్టిస్తారు? ఎవరైనా అన్ని సరి చూసుకుని ఒకేసారి ఇల్లు కట్టిస్తారు. ఘనత వహించిన మన సీఎం చంద్రబాబు మాత్రం 2 సార్లు కడతానంటున్నారు. తొలుత 353 కోట్లు అప్పు చేసి తాత్కాలిక హైకోర్టు తాత్కాలిక అసెంబ్లీ భవనాలు నిర్మించారు. ఇప్పుడు మళ్ళీ అప్పు చేసి శాశ్వత హైకోర్టు శాశ్వత అసెంబ్లీ నిర్మిస్తున్నారు. ఇందుకు గాను ఏకంగా 1649 కోట్లు ఏం చేయడానికి సిద్ధమైపోయారు. అధికారంలోకి వచ్చి ఏడాది తిరగకుండానే 1,50,000 కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేసిన ఆ పెద్ద మనిషి నిర్వాహకం ఇది. రేపు ఇదే అమరావతిలో ఆయన సొంతంగా నిర్మించుకునే ఇంటిని కూడా ఇలా 2 మార్లు కడతారా అని మాత్రం అడగద్దు అంటూ హైలైట్ చేశారు.